రోడ్డు పక్కన అడుక్కుంటున్న వ్యక్తిని చూసి ఒక బిజినెస్ మ్యాన్ తన దగ్గరకు పిలుస్తాడు. అరే, నీకు చేతులు కాళ్ళు బాగున్నాయి, మనిషి కూడా బాగా బలంగా ఉన్నావు, మరి ఎందుకు అడుక్కుంటున్నావు అని అడుగుతాడు. సార్, నేను ఏం పని చేయాలన్నా నాకు ఎవరూ పనిలో పెట్టుకోలేదు, అందుకే నేను ఇలా అడుక్కొని నా కడుపు నింపుకుంటాను అని అంటాడు. బిజినెస్ మ్యాన్ చెప్తాడు, నేను నీకు జాబ్ అయితే ఇవ్వలేను, కానీ పార్ట్నర్గా పెట్టుకుంటాను. ఒక బియ్యం గోడౌన్ ఉంది, అందులో ఎంత అమ్మితే అంత నీకు ప్రాఫిట్ ఇస్తాను అంటాడు. ఆ బెగ్గర్ అంటాడు, సార్ ప్రాఫిట్ అంటే ఒక 20% అయినా ఇస్తారా? బిజినెస్ మ్యాన్ చెప్తాడు, అరే లేదు, నేను నీకు 75% ప్రాఫిట్ ఇస్తాను, నేను మాత్రం 25 మాత్రం తీసుకుంటాను, ఎందుకంటే నువ్వు కూడా కొంచెం ఫాస్ట్గా ఇంప్రూవ్ అవ్వాలి కదా అంటాడు. సరే అని ఆ బెగ్గర్ బాగా కష్టపడి మంచి ఆదాయం సంపాదిస్తాడు. మంత్ ఎండింగ్లో ప్రాఫిట్స్ పెంచుకోవాల్సిన టైం వస్తుంది. ఆ బెగ్గర్కి ఒక థాట్ వస్తుంది, ఇదంతా నేను కష్టపడి చేశాను, మరి ఆ బిజినెస్ మ్యాన్కి 25% ప్రాఫిట్ ఎందుకు ఇవ్వాలా? ఇక్కడ నుంచి ఎలాగోలా తప్పించుకొని వెళ్ళి ఒక చిన్న బిజినెస్ పెట్టుకుందాం, ఈ డబ్బుతో ఇంకా డబ్బు సంపాదిద్దాం అని ఆలోచిస్తాడు. అంతలోనే ఆ బిజినెస్ మ్యాన్ వచ్చి తన షేర్ అడుగుతాడు. బెగ్గర్ ఒక సాడ్ ఫేస్ పెట్టుకొని, సార్ నాకేం ప్రాఫిట్ అవ్వలేదు, ఇంకా లాసెస్లో ఉన్నా కాబట్టి మీకు షేర్ ఇవ్వడం కుదరదు అని చెప్పి వెళ్ళిపోతాడు. వచ్చిన డబ్బుతో ప్రతిరోజు బాగా ఎంజాయ్ చేసి జూదమాడి డబ్బు అంతా పోగొట్టేసి చివరికి తన పాత స్థాయికి వెళ్ళిపోతాడు. ఈ చిన్న కథ ద్వారా మీకేమర్థమైందో కామెంట్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.